హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే కలర్ అయినా టేస్ట్ అయినా గుల్లదనమైనా ఎలా ఉంటుందో అదే రుచితో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మైసూర్ పాక్ని. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వడం నాకు చాలా హెల్ప్ అవుతుందండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చింది లేదో కూడా కామెంట్ చేయండి. స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాసు శనగపిండి వేసి మంటను మీడియంలో పెట్టి లైట్గా వేయించుకోవాలి. ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు. ఆ తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక జల్లిట్లో వేసి జల్లించుకుంటే ఇలా మురుగు లాంటిది ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పడిచేయాలి. తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 గ్లాసు నెయ్యిని లైట్గా కరిగించేసి ఈ పిండిలో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాసు నూనె వేసుకోవాలి. సన్ఫ్లవర్ తీసుకున్నానండి నేనైతేనే. 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు నూనె అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నేను చేసే విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ వేరే పక్కనే నూనె మరిగించుకోవాలి. ఒకవైపు అయితే పాకానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసులు, అంటే ఏ గ్లాసుతో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసులు పంచదార, 1 గ్లాసు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి. ఇలా 2 వైపులు 2 పెట్టుకుంటే మనకు మైసూర్ పాక్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపించదు. ఇంకా ఇప్పుడు మనం మైసూర్ పాక్ని ఏ గిన్నెలో అయితే వేయాలనుకున్నాం దానికి కూడా కొద్దిగా నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కొంచెం కరిగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మొత్తం కలుపుకొని పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకంలా రావాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకుని శనగపిండిని కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండ అయితే పట్టదండి, మనం ముందుగా కలుపుకున్నాం కదా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం ఒక పక్కన నూనె మరిగించుకుంటున్నాం కదా, నూనె అనేది ఎక్కువ కాగిపోయి ఉండకూడదండి. మంటను మీడియంలో పెట్టి మరిగించుకోవాలి. ఆ నూనెని ఒక్కొక్క గరిటి ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి, ఒక్కొక్క గరిటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. నాకైతే నూనె మొత్తం పడిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అస్సలు కదపకూడదండి. అందులో ఉన్న కొంచెం కొంచెంగా మనకి గుల్లదనం వచ్చేలా ఉంటుంది కదా, అదంతా మళ్ళీ పాడవుతుంది. అందువల్ల ఏంటంటే దీన్ని అస్సలు కదపకుండా ఇలాగే వదిలేయాలి. కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇలా చాకుతోటి చిన్నది ఇలా ఘాటులో పెట్టేసుకుంటే మనకి మైసూర్ పాక్ చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ముక్కలుగా విడిపోతాయి అన్నమాట. చల్లారిన తర్వాత కట్ చేయకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా గిన్నె మీద తడితే గట్టిగానే మనకి దాని నుంచి ఊడొచ్చేస్తుందండి మైసూర్ పాక్ అనేది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి మైసూర్ పాకం అయితేనే. కింద పైన లైట్ ఎల్లో కలర్ వచ్చింది, మధ్యలో అయితే బ్రౌన్ కలర్ లాగా వచ్చిందనమాట. అంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకుంటే కలర్ అయితే ఇలాగే వస్తుందండి. ఇలా వద్దు అనుకుంటే మనం కంచంలో కానీ లేదంటే కొంచెం వెడల్పాటి గిన్నెలో కానీ వేసుకోవచ్చు. చాలా గుల్లగా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేశాను నేను. కొంచెం చిన్నవి అయితే మాత్రం కొంచెం అందంగా కనిపించినేమో, నేనైతే కొంచెం పెద్దవి కట్ చేశాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. గుల్లగానా అచ్చి మనం బయట కొనుక్కున్నట్టుగానే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.